హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పోహాతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. ఎలాంటి ఆరోగ్యరీత్యా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. అలాగే 2-3 స్పూన్లు పెసరపప్పు కూడా తీసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, 2 పచ్చిమిరకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా అల్లం తురుము తీసుకోవాలండి. ఉంటే 2 స్పూన్లు ఎండు కొబ్బరి కూడా తీసుకుని ఉంచుకోవచ్చు. దీన్ని నేను ముందుగా ఈ అటుకుల్ని స్ట్రైనర్ వేసి 2-3 సార్లు కడిగి ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా నీళ్ళు చల్లి రెడీగా ఉంచుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా కడిగి దాంట్లో నీళ్ళు పోసి ఉంచుకోవాలి. ఈ 2 పక్కన పెట్టుకుని బాండీ తీసుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లోనే 1 స్పూన్ మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న అల్లం తురుము, పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత పెసరపప్పు, నానబెట్టి ఉంచిన పెసరపప్పు కూడా దాంట్లో వేసుకొని కొద్దిగా ఇది ఉడుకుతున్నప్పుడే దాంట్లోనే పూర్తిగా ఉడకవలసిన అవసరం లేదండి. దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న క్యారెట్ తురుము, అలాగే ఎండు కొబ్బరి వేసి దాంట్లోనే మనం రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న అటుకుని కూడా వేసి పైకి కలిపి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయండి. దీని మూలన ఏంటంటే తొందరగా తడివే కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. దీన్ని మూత కూడా పెట్టవలసిన అవసరం లేదు, తొందరగా మగ్గిపోతుంది. ఈ మగ్గిపోయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారించి మనం మోదకాల్లాగా రెడీ చేసుకోవాలి. ఇదేంటంటే నేను చెప్పేది సింపుల్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ హెల్తీగా కూడా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి మంచిది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యరీత్యా మంచిది. అలాగే పచ్చంగా తినేవాళ్ళకి కూడా మంచిదండి. ఎందుకంటే జ్వరాలు వచ్చినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే రెసిపీ. ఎవరైనా వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు సింపుల్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ డిన్నర్ స్నాక్ ఐటమ్ గాను, ఈవినింగ్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చండి. దీన్ని అన్నీ రెడీ చేసుకుని మన దగ్గర ఏది అవైలబుల్ ఉన్నప్పుడు చిల్లులు పడడం కానీ లేదంటే ఇడ్లీ స్టాండ్ కానీ, నా దగ్గర ఇడ్లీ స్టాండ్లో నేను పెట్టి కుక్కర్లో విజిల్ లేకుండా ఒక 2 మినిట్స్ ఆవిరి మీద ఉంచానండి. తర్వాత అది తీసేసి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకునండి. దీనికి చట్నీ నేను టమాటా పల్లీల చట్నీ చేశాను. టేస్ట్ చాలా మనకి ఏ చట్నీ అయినా దీనికి బాగానే ఉంటుందండి. అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, నేను టమాటా పల్లీల చట్నీ చేశాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెట్టేవన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచులర్స్ కూడా ఉపయోగపడండి. ఎందుకంటే జాబ్ రీత్యా చాలామంది దూరాలు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకుని అప్పటికప్పుడు చేసుకుని తినే బ్రేక్ఫాస్ట్. బయట కొనే వాటికన్నా కూడా ఇది ఇలా మనకు ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్త్ రీత్యా కూడా చాలా మంచిది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లైక్ చేస్తారు. యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.